హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ఏమంటామో ఒక టీజర్ గ్లిమ్స్ అనుకోండి, అనౌన్స్మెంట్ అనుకోండి, చెప్పాలంటే అనౌన్స్మెంట్. సో ఎవరిది అని అంటే మన ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ తెలుసు కదా. సో అదైతే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇంకో మూవీ వస్తున్నది. అండ్ 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 కానీ చాలా క్రేజీ అసలు ఏమంటాం మల్టీవర్స్ అసలు. ఓకే ఇట్లా కూడా తీసుకొచ్చా అంటే బాగా పెట్టారు కనెక్షన్. అది అంటారు కదా మల్టీవర్స్, అది అనమాట కలవడము. అంటే లైక్ ఇది ఒక సిరీస్, మీకు తెలుసు 90s సిరీస్ అని ఒకటి వచ్చింది, కామెడీ సిరీస్ అనమాట. లైక్ కామెడీ ప్లస్ ఎమోషనల్ అట్లుండే. సో అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు, మన పేరు మర్చిపోయాను, శివాజీ ఉన్నాడు కదా, శివాజీ. సో వాళ్ళది అనమాట. సో ఇప్పుడు ఈ కొత్త మూవీ వస్తుందంటే లైక్ అదే అసలు దీంట్లో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అని అంటే, దాంట్లో చిన్న కొడుకుంటాడు కదా అందరికంటే, డాడీ అంటాడు. ఆ క్యారెక్టర్ ని పట్టుకొని లైక్ మెయిన్ లీడ్ గా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ. నేను ఇక్కడ ప్రొడక్షన్ నెంబర్ 32 అని ఉన్నది. ఇప్పుడు మెయిన్ గా మీరు చూసుకుంటే ప్రొడక్షన్ నెంబర్ 1, 2, 3 అంటే కొత్త అనౌన్స్మెంట్ కాబట్టి 1, 2 అట్లనే ఉంటది. కానీ 32 ఉన్నది ఏందబ్బా నాకు అర్థం కాలే. మళ్ళా ఆయన అన్ఫినిష్డ్ స్టోరీ అని ఉన్నది, అనౌన్స్మెంట్ అని ఉన్నది. సో ఇక అది అంటే 32 అంటే ఇక 31 అక్కడ 90s అయ్యిందేమో నాకు తెలియదు. బట్ నేను అనుకున్న ప్రకారం అయితే అట్లా అనిపిస్తున్నది. అండ్ ఇప్పుడు మనకైతే ప్రొడక్షన్ నెంబర్ 32 అని సో అట్లా తెలుస్తున్నారేమో. సో లెట్స్ సీ అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ మల్టీవర్స్ కాన్సెప్ట్ అయితే క్రేజీ సిరీస్. ఇంప్లిమెంటింగ్ ఎట్లుంటుందో. సో స్టోరీ బాగాలేకపోతే ఇది కూడా బాగుంటుంది అంతే. స్టోరీ బాగుంటేనే నువ్వు ఎంత హిట్ అయిన దాన్ని కలిపినా. ఇప్పుడు జైలర్ ఉన్నది, ఇప్పుడు జైలర్ 2 వస్తున్నది. ఆ జైలర్ హిట్ అయింది, ఇప్పుడు అదే మళ్ళీ తీస్తే జనాలు చూడరు. దాంట్లో కూడా ఇదని ఉంటే కానీ చూడరు. సో అట్లా. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మనకి 3 minutes 50 seconds అవుతున్నది. సో లెట్స్ సీ అండ్ రియాక్ట్ గైస్. సితారా ఎంటర్టైన్మెంట్స్. ఓకే రబ్బర్ బ్యాండ్స్ ఏవి ఆ షెల్ఫ్ దగ్గర పెట్టాను చూడు. అమ్మే నాకు బకెట్ వేడి లేదు. పెట్టినారా తీసుకో. ఓకే ఓకే 2007 షర్ట్ తీసుకోవాలి. నువ్వు స్నానం చేసినావంటే పూజ చేయి ఫస్ట్. రేయ్ లేవరా, ఒరేయ్ ఎవడన్నా లేపండ్రా వీడిని. బా పంది లెక్క తయారైతుండు. చంప పగలుతుంది నీకు. లేవరా. సిరీస్ బాగుండే, మీరు చూడకపోతే చూడండి. మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ కమింగ్ టు థియేటర్స్ 10 years మళ్ళీ థియేటర్స్ అంటే ఓకే 10 years ఆఫ్టర్ 2017 మళ్ళీ ఉప్మానే చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఎయిర్పోర్ట్ పోవాలి కదా, ఉప్మా అయితే జల్దీ అవుతుంది కదా. ఓకే ఆపోజిట్ అడిగి కలర్ వేసుకోరా. వేయకున్నా మంచిగా ఉంటావు. ఇప్పుడు కలర్ వేసుకుంటారు. నైస్. చిన్నవి బాగా. పంది ఎయిర్పోర్ట్ పోవాలి, టైం అవుతుంది. ఇయ్యాలన్నా లేవు. రేయ్ ఈ పొలుగుతుంది నీకు, లేట్ అవుతుందిరా. లేవు రేయ్, లేవు. పెట్టుకుని వచ్చింది మేడం. 2 minutes. నువ్వెందుకున్నావు రైడా? ఓ వీడు కదా. వీడు కాదు మ్యామ్. ఒరే నువ్వెందుకున్నావు రైడా? అన్న నేను చేస్తాను. నువ్వు చేసేది ఏంద్రా? డైరెక్టరా పెద్ద హీరో కావాలి. అన్న కావాలంటే ఏలో గడ్డ మిసాలు పెట్టుకోండి, నేను చేస్తాను. గడ్డలు మీసాలు పెట్టుకునే. అరే బేటా లవ్ స్టోరీ రా, రొమాన్స్ కూడా ఉంటది. నాకు కూడా రొమాన్స్ వచ్చిన అర్జున్ రెడ్డి చూసిన మాకేం తెలియదు రొమాన్స్. డైరెక్టర్ అన్న నేనే ఇచ్చిన నీకు లైఫ్. నేనే ఇచ్చిన నీకు లైఫ్ అంట. అందుకని నువ్వు నన్ను పక్కన పెడుతున్నావు కదా. సిరీస్ హిట్ అయింది నీ వల్ల కాదురా. కథ, దాని బలము, స్క్రీన్ ప్లే, దీని వల్ల రా సిరీస్ హిట్ అయింది. దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? నాకు క్రేజీ. మా అక్క అన్న క్యారెక్టర్లు అక్క అన్న ఎవరు ఉండర్రా? అమ్మ నాన్న తర్వాత పెద్ద అయినాక నువ్వు. యాక్చువల్గా నీ స్టోరీ అయ్యి కానీ నువ్వు ఉండవు అంతే. అయితే ఓకే ఓకే రా, థ్యాంక్స్ రా. బాగా తీసింది. సరే అర్జున్ సార్ కమ్ హియర్. ఇమీడియట్ గా సీజన్ 2 లో అందించేసాం. కావాలంటే కింద పడిపోయి పోయాడు.
మస్తు పెట్టారు. కావాలంటే కైట్ ఎగరేస్తున్నట్టు యాక్చువల్ రే ఈపు పగులుతుంది, నీ ఫ్లైట్ మిస్ అవుతుందిరా, లేవు. హీరో నైస్. ఇగో మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూసారు కదా, ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ మన స్టోరీ కాదు, మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ ఇన్ థియేటర్స్. ఓకే, మోస్ట్ రిలేటబుల్ స్టార్ట్స్. నైస్. అంటే లైక్ కాన్సెప్ట్ బాగుంది గైస్. అంటే ఆ క్యారెక్టర్ తీసుకొని సో కొంచెం వాళ్ళే మొత్తం అదే, కానీ ఒక 10 years తర్వాత ఒక లవ్ స్టోరీ బాగుంది క్యారెక్టర్. కానీ ఇక మరి సినిమాలో ఎట్లా తీస్తారు, లైక్ మళ్ళీ లవ్ స్టోరీ అంటే ఇంకా ఎట్లుంటది. మంచిగా కామెడీ అయితే ఆఫ్ కోర్స్ ఉంటది, మీకు అర్థమైపోయింది. మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ, మోస్ట్ రిలేటబుల్ స్టోరీ, మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ అని ట్యాగ్ ఇచ్చారు. అంటే లైక్ అదే చెప్తున్నా, మొత్తం అంతా ఉంటాయి. బట్ స్టోరీ లెట్స్ సీ. నాకైతే మంచిగా అనిపించినది. లైక్ చూద్దాము, ఇంకా టైం ఉన్నది. ఇంకా ఆనంద్ దేవరకొండ కూడా ఇట్లాంటి సెట్ అయితే కొంచెం, అంటే కానీ ఆనంద్ దేవరకొండ అన్ని ఇట్లాంటివే చేస్తున్నాడా అని మళ్ళీ అనిపిస్తుంది. అంటే నాకు ఎస్పెషల్లీ కొంచెం ఏమనిపిస్తుంది అంటే కొంచెం విజయ్ దేవరకొండ లాగా అనిపిస్తాడు. అంటే లైక్ యాక్టింగ్ కొద్దిగా నాకు విజయ్ దేవరకొండ అది మళ్ళీ కొంచెం అది అట్లా అనిపిస్తుంది. బట్ కొంచెం సెట్ అవుతాడు అనిపిస్తుంది నాకు ఆనంద్ దేవరకొండ. అంటే ఇట్లాంటి ఒక సెట్ అవుతాడు. అందరూ జర యాక్షన్ డ్రామా అట్లా వెళ్ళిపోతారు, కానీ బాగా కొంచెం యాక్షన్ డ్రామా కూడా వేసాడు. గమ్ గమ్ యాక్షన్ నార్మల్ ఇట్లాంటి మూవీస్ కూడా బాగా నడుస్తాయి కానీ అట్లా. లెట్స్ సీ. మళ్ళీ ఇప్పుడు మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అదే అట్లాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటేనే లైక్ మీకు మంచిగా ఏమంటాము గుర్తుంటారు అనమాట జనాలు. సో లెట్స్ సీ. అండ్ ఇది గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్. ఇంకా నాకు తెలిసి సినిమా పేరు అయితే ఏం పెట్టలేదు, అని అనుకునే స్టోరీ అని పెట్టారు. సో లెట్స్ సీ. అండ్ మనం అయితే చూద్దాము. మీకు వీడియో కన్నా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై బై.